స్తోత్రం 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 స్తోత్రం. కృపాకాంతం గల గొప్ప తండ్రి, నీకు వందనములు స్తోత్రములు ప్రభా. గడిచిన రాత్రికాలం అంతయు తండ్రి మీ యొక్క కాపుదలలో భద్రంగా కాపాడి ఈ యొక్క సమయంలో ప్రభువా ప్రార్థన చేయటకు నాకు ఇచ్చిన ఈ సమయంలో బట్టి ప్రభువా నీకు వేల స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాను తండ్రి. యేసయ్యా, ఈరోజు ఎవరైతే ప్రభువా ఈ నామమున ప్రార్థన చేస్తున్నారో తండ్రి, వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకొంటున్నాం దేవా తండ్రి. ఎవరైతే తండ్రి సహాయం కొరకు ఆదరణ కొరకు మీరు ప్రార్థిస్తున్నారు తండ్రి, వారి ప్రార్థనలన్నింటినీ ఆలకించి తండ్రి ఈ యొక్క చిత్త ప్రకారం యేసయ్యా సహాయం చేయమని వేడుకొంటున్నాం తండ్రి. ముఖ్యంగా ప్రభువా నన్ను నా కుటుంబంలో జీవించిన విధానంను బట్టి యేసయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవా తండ్రి. దేవా నన్ను నీకు యేసయ్యా సమర్పించుకొంటున్నాను తండ్రి. నీ యొక్క ప్రభువా చిత్తం ఏమైనదో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ప్రభువా. ఆ ప్రకారమే ప్రభువా నేను జీవించాలని కూడా ఆశిస్తున్నాను తండ్రి. యేసయ్యా దయచేసి ప్రభువా నా పట్ల చిత్తం ఏంటో తండ్రి నాకు తెలియజేయమని బహు వినయంగా బ్రతిమాలుకుంటున్నాను ప్రభువా. ఆమె ఏంటి ప్రభు నాతో మాట్లాడేది అనిపించింది. అవును, ప్రభు చిత్తం ఏదో నాకు తెలియజేశారు. నా పట్ల ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నారు. రోగులకు సేవ చేయడానికి నన్ను వెళ్ళమని ఆ దేవుడు నా ప్రభువు నాకు చెప్పాడు. యేసయ్యా నేను తప్పకుండా ప్రభువా ఈ చిత్తం నెరవేరుస్తాను తండ్రి. వెంటనే ఈ విషయాన్ని నా పేరెంట్స్కి చెప్పాలి. ఏమండి, మన పిల్లలు పెద్దగా కూర్చున్నారు, వాటి భవిష్యత్తు గురించి ఏమైనా ఆలోచించారా? ఇదే బాధపడలేదు, ఆలోచించే వాళ్ళు చిన్న పిల్లలే కదా, చదువుకోండి. వాళ్ళు ఎదగండి, ఎదిగినంత వరకు ఎదగండి, చదువుకోండి, సరేనా? ఓకే. ఇప్పుడు వాళ్ళు పిల్లలు వెళ్తున్నారు కదా, వారికి పెళ్ళిళ్ళు చేయాలి. మన స్తోమతకు తగ్గట్టుగా మనం చేయాలి. మనం ధనవంతులం కదా, మనకు తగ్గట్టుగా అబ్బాయిలను తీసుకొచ్చి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి. వాళ్ళ స్థితిగతులు మనం చూసుకోవాలి కదా. చేద్దాంలే, ముందైతే పెద్దదాన్ని చేద్దాము, తర్వాత చిన్నది చాలా తెలివి మాత్రాలు చదువుకోండి. అది చదువుకొని పెద్దగా తర్వాత మన వ్యాపారాలన్నీ బిజినెస్ కానీ దానికి అప్పచెప్పాలి కదా. సరే. హాయ్ మమ్మీ, హాయ్ డాడీ. హాయ్ ఫ్రెండ్స్. డాడీ, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పమ్మా. నా ఫ్యూచర్ గురించి. భవిష్యత్తు గురించా? ఏంటి భవిష్యత్తు? నేను ఈరోజు మార్నింగ్ ప్రేయర్ చేసుకుంటుండగా దేవుడు నాతో మాట్లాడినట్టు అనిపించింది. రోగులకు సేవ చేయడానికి ఆయన నన్ను పిలిచారు. అందుకని నేను నర్సుగా మారాలనుకుంటున్నాను. నర్సు అవుతారా? మాత్రం ఇష్టం లేదమ్మా నర్సు అవ్వడం. చిన్నప్పటి నుంచి నేను ఏ తరగతి అది ఇచ్చాను కదా, ఈ విషయంలో కూడా ఒప్పుకోలేదు కదా. ప్లీజ్. మన స్తోమత ఏంటి, మనం ఏంటి, నువ్వు పోయి బయటకు వెళ్ళి ఆడపిల్లలు ఒకదాన్ని ఎక్కడెక్కడ తిరిగి ఏమేమి నర్సు సేవ చేస్తావు చెప్పు. రోగులకు సేవ జీసస్ క్రైస్ట్ చేసిన సేవలో ఇది కూడా ఒక భాగమే కదా, అదెందుకు మీరు ఆలోచించట్లేదు? ప్లీజ్ నన్ను పంపించండి. పెళ్లి చేయాలనుకుంటున్నావమ్మా నీకు? నాకు పెళ్లి చేసుకోవాలని ఆలోచన కూడా లేదు మమ్మీ. పెళ్లి చేసుకోకుండా రోగుల మధ్యలో పోయి సేవ చేస్తావా? అవును డాడీ. నాకు అసలే ఇష్టం లేదు. సంబంధం చేసి పెళ్లి చేస్తాము, మాట్లాడి మా ఇంట్లోనే ఉండు, సరేనా? మొత్తం మా డాడీ చెప్పినట్లు వినాలమ్మా. మన స్తోమకు తగ్గట్టుగా మన హోదాను బట్టి మనం ప్రవర్తించుకోవాలి కదా. రోగుల మధ్య సేవ చేస్తా అంటే ఎంత చులకన, ఎంత చిన్న చూపు. ప్రజల్లో మనం చులకనైపోతాం కదా. మమ్మీ డాడీ చెప్పింది కూడా ఆలోచించాలి కదా. మన స్తోమతకు తగ్గట్టుగా మనం ఉండాలి కదా. సేవ చేస్తా, అది చేస్తా అని వెళ్ళడం కరెక్ట్ కాదు కదా. వాళ్ళేమో మన పెళ్ళి, మన భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నప్పుడు నువ్వు ఈ విధంగా సేవ చేస్తా అనడం కూడా కరెక్ట్ కాదు కదా. వాళ్ళు తల్లిదండ్రులు మన మంచి కొరకే ఏదైనా చేస్తారు కాబట్టి వాళ్ళ సైడ్ నుండి కూడా మనం ఆలోచించాలి. చూడు, నువ్వు కూడా మమ్మీ డాడీ లాగా మాట్లాడితే ఎట్లా అవుతా? ప్లీజ్. వాళ్ళ చెల్లె, ఏదైనా తల్లిదండ్రులు అనేవాళ్ళు మన భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. దాని గురించి కూడా నువ్వు ఆలోచించాలి.
సరేనమ్మా, చెల్ల చెప్పింది నిన్ను ఆలోచించి మరొకసారి నువ్వు ఆలోచించుకొని రా, సరేనా? హాయ్ పేరెంట్స్, హాయ్ బ్లెస్సింగ్. ఏంటి చాలంతో ఇదో బాగుంది. బ్లెస్సింగ్, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా, నేను ఇంకొక విషయం చెప్తాను, నాకు ఏదైనా టెన్షన్ చెప్తావా? ఏంటి చెప్పండి. నేను మార్నింగ్ ప్రేయర్ చేసుకుంటుండగా దేవుడు నాతో మాట్లాడాడు. రోగులకు సేవ చేయడానికి నన్ను ఆయన ఎన్నుకున్నాడు, నన్ను పెంచాడు. వెళ్ళి సేవ చేద్దామని మమ్మీ డాడీకి ఆ విషయం చెప్తే వాళ్ళు అసలే ఒప్పుకోవట్లేదు. అక్కడ వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంది. మంచి మార్గం ఎంచుకున్నావు. నీవు దేవుని అందు ఏమై ఉన్నదో నీకు బయలుపరిచినట్టుగా నువ్వు రోగుల మధ్యలో సేవ చేయి. నీ ప్రతి సమస్య నుండి, ప్రతి బాధ నుండి ఆయన నీకు సహాయం చేస్తాడు. అలాగే ఫ్లారెన్స్, డాడీ, ఏం ఆలోచించావమ్మా? డాడీ, నేను వెళ్దామని నిర్ణయించుకున్నాను డాడీ. నేను సేవ చేయడానికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను. అర్థం చేసుకో, మా మాట అర్థం చేసుకొని, మా మనసులు అర్థం చేసుకొని మాతోటే ఉండి పెళ్లి చేసుకొని మాతోటే ఉండి, సరేనా? ప్లీజ్ మమ్మీ. వినమ్మా, డాడీ మాట వినాలి కదా. లేదు మమ్మీ, నేను నిర్ణయించుకున్నాను డాడీ, నేను వెళ్తాను సేవ చేయడానికి. నీ ఇష్టం అమ్మా, మేమైతే ఏం చేయలేదు, సరేనా? కృపా కనికరం గల గొప్ప తండ్రి, దేవానికి స్తోత్రం ప్రభా. నా ఎడమ నీ చిత్తం ఏమైనదో ప్రభా, నాకు తెలియచేసినందుకు నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఈ సేవ చేయడానికి, నీ చిత్తం నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను తండ్రి. ఆ విషయం మా పేరెంట్స్కి చెప్తే మా ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోవట్లేదు ప్రభా. సహాయం చేయండి దేవా, ఒంటరి అయిపోయాను తండ్రి. యేసయ్యా, నాకు సహాయం చేయండి. యేసయ్యా, నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే ప్రభువా నేను ముందుకు వెళ్తున్నాను ప్రభువా. రోగులందరికీ సేవ చేయడానికి ప్రభువా, నీ చిత్తం నెరవేర్చడానికి తల్లి నేను వెళ్తున్నాను ప్రభువా. యేసయ్యా, నీ కొరకు జీవించటకు, నీ ప్రేమను ప్రభువా అందరికీ పంచుటకు నేను వెళ్తుండగా నేను వెళ్ళే ప్రతి మార్గంలో సరళం చేయండి ప్రభువా. నాకు తోడుగా ఉండి నాకు సహాయం చేయమని నచ్చని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సంవత్సరంలో క్రిమియన్ యుద్ధంలో గాయపడిన సైనికులకు చికిత్స చేయడానికి లాంతర్ను చేత పట్టుకొని రాత్రి సమయాలలో కూడా వెళ్ళి వైద్య సేవలు జరిగించింది. ఫ్లోరెన్స్ నైటింగేల్ రోగులకు సేవ చేయడానికి సిద్ధపడి ముందడుగు వేస్తూ దేవుని యొక్క సహాయం కోరింది. ఆ యొక్క ప్రార్థన తన తండ్రి విలియం ఎడ్వర్డ్ మనసును, తన తల్లి ఫ్రాన్సిస్ నైటింగేల్ మనసును, తన అక్క పార్థెనోప్ నైటింగేల్ మనసు మార్చింది. ఆ సమయంలో తన తండ్రి తన కోరికను ఒప్పుకొని ఆమెను నర్స్ ట్రైనింగ్ నిమిత్తం 3 నెలల పాటు జర్మనీ దేశానికి పంపించడం జరిగింది. అనంతరము అదనపు ట్రైనింగ్ కోసం ఫ్లోరెన్స్ నైటింగేల్ ప్యారిస్కు వెళ్ళి మరలా ఎక్కువ పరిచర్య నేర్చుకొని ఆమె ట్రైనింగ్ ముగించుకొని తిరిగి వచ్చింది.